పోనీ చివరి క్షణాల్లో ఏమైనా చదువుతాడని ఆయన దగ్గర కూర్చొని చదివితే అప్పుడైనా చదవలేదు, చనిపోయారు. వారి గురించి అల్లా ఏమంటున్నాడు, భూమి అంత ఎత్తు బంగారం ఇచ్చినా వారికి జన్నత్ లేదు. అంటే దీని ద్వారా ఏం తెలుస్తుంది, చనిపోయేటప్పుడు లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివేవాడికి భూమి ఎత్తు బంగారం కంటే అద్భుతమైనది దొరికింది. చూసారు ఎంత అదృష్టం. అందుకే గుర్తించుకోండి, ఎవరైనా చివరి క్షణాల్లో ఉంటే హాస్పిటల్లోనైనా ఇంట్లోనైనా ఎక్కడైనా వారి దగ్గర కూర్చొని ఎవరైనా కలిమా చదువుతూ ఉండండి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చదువుతూ ఉండండి. దాని అర్థం కూడా చెప్తూ ఉండండి. అల్లా తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క ప్రవక్త అని చదువుతూ ఉండాలి. అందుకే స్పృహలో ఉంటే వాళ్ళు చదువుకుంటారు, స్పృహలో లేని వారు చదవలేరు. కాబట్టి మనం చదువుతూ ఉంటే వాళ్ళ పెదాలు కూడా ఆడుతాయి, పెదాలైనా ఆడుతాయి. కనీసం వాళ్ళు గట్టిగా చదవకపోయినా నోట్లోనైనా మనసులోనైనా చదువుకుంటారు. అందుకే చనిపోతున్నటువంటి వ్యక్తి దగ్గర గగ్గోలు పెట్టటము, కేకలు వేయటము, ఏదేదో చెప్పటము, ఏదేదో చదవటం కాదు. లా ఇలాహ